దేవుని వాక్యం అంట బహువేగముగా వెళ్తుందంట. దాన్ని ఎవరూ ఆపలేరు. ఇంతకుముందు మీరు చూస్తే శిష్యుల దగ్గర ఏమీ లేదు, ఇద్దరిద్దరే వెళ్ళేవారు. దాంతో కూడా వారికి కండిషన్స్, ఒక జోలెనైనను ఓకే ఇంకొక జత చెప్పులనైనను ఏమీ పట్టుకెళ్ళొద్దని ఇన్స్ట్రక్షన్స్. ఆ పూటకు కావాల్సింది పట్టుకొని వెళ్ళమని. వాళ్ళు వెళ్ళిన ఆ ఊరు, ఆ దేశము కొన్ని రోజుల్లోనే, వారముల్లోనే తలకిందులైపోవడం మనం చూసాం. ఎంత ఎదిగినా నీలో ఉండే పరిశుద్ధాత్ముడు లోకంలో ఉన్నవానికంటే గొప్ప. ద వన్ ఇన్ యూ క్యాన్ స్ప్రెడ్ అండ్ బ్రింగ్ అవుట్ మచ్ గ్లోరీ దెన్ ఎనీ అదర్ టెక్నికల్ స్టఫ్. బయట ఎంత మీడియా ఉన్నా, ఎన్ని ఉన్న అడ్వర్టైజ్మెంట్, ఎంత డబ్బున్నా, ఏమున్నా, నీలో ఉండే పరిశుద్ధాత్ముడు దానికంటే 1000 రెట్లు గొప్పగా పనిచేయగలడు. ద హోలీ స్పిరిట్. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ ద వన్ ఇన్ యూ. అందరూ చెప్పండి పక్కన, నీలో ఉన్నవాడిని తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పండి. నో మ్యాటర్ హౌ బిగ్ ద థింగ్స్ ఆర్, నో మ్యాటర్ హౌ బిగ్ యువర్ మినిస్ట్రీ ఈజ్, ఏదున్నా ఒక్కొక్కసారి అవన్నీ ఆపేసినప్పుడు నీలో ఉన్నవాడు వాటికంటే 100 రెట్లు గొప్పగా ఉపయోగపడతాడు. దట్స్ వాట్ హ్యాపెన్ టు ద డిసైపుల్స్. యేసు ప్రభువు కూడా అలాగే చేశారు. ఓకే, ఒక పట్టణంలో పొద్దున్న నుంచి సాయంకాలం లోపు ఉద్యోగం వచ్చేసేది, ఇంకో పట్టణంలో పొద్దున్న నుంచి అలాగ పట్టణం ఊరు వేరే దేశాల నుంచి కూడా వచ్చారంట. ఈ రోజు నుంచి నీలో ఉన్నవాడు నీ మనసులో ఏవి గొప్పవో వాటికంటే గొప్పగా మారునుగాక. మే ద వన్ ఇన్ యూ, మే ద వన్ ఇన్ యూ రైజ్ అబౌవ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ బిగ్గర్ ఇన్ యువర్ మైండ్. ఓకే, ఎడ్యుకేషన్ గుడ్, చదువు విద్య మంచిదే, ఆరోగ్యం మంచిదే, ఎక్సర్సైజ్ గుడ్ ఫుడ్ అన్నీ మంచివే, వాహనాలు అన్నీ మంచివే. బైబిల్లో కూడా ఉంటుంది, బాడీలీ ఎక్సర్సైజ్ ప్రాఫిట్ ఎట్ ద లిటిల్. ఉపయోగపడుతుంది బాడీలీ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్రాఫిట్ ఎట్ ద లిటిల్. కానీ దేవునిలో అభ్యాసం అంట ఈ భూలోకంలోని ఆ తర్వాత యుగములో కూడా ఉపయోగపడుతుందంట. లెట్ నాట్ ద అవుట్ సైడ్ థింగ్స్ డిమినిష్ ద వన్ ఇన్ యూ. రైట్? అందరూ చెప్పండి, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యు బిలీవ్ ఇట్? గాడ్స్ స్పిరిట్ ఈజ్ ఇన్ us. యేసు ప్రభు వారిని నమ్మితే మనలో ఎవరున్నారంట? హోలీ స్పిరిట్. గాడ్ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్. గాడ్ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్ అంటే ఏంటి? జస్టిఫై అంటే నిన్ను నీతిమంతుడిగా తీర్చడం. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 5. హానర్ అంటే ఘనత. ఓకే, టుడే ఐల్ బి టాకింగ్ అబౌట్ హానర్. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. రైట్. బైబిల్ ఎటువంటి పుస్తకం అంటే ఎప్పుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో మనకి బోధిస్తుంది. ఈ యుగానికి ఏం కావాలనేది కూడా ఇది ఎన్నో సంవత్సరాలకు ముందు రాయబడిన, ఇప్పుడు ఈ యుగానికి ఏం కావాలా అనేటువంటిది మనలో ఉండే పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అయితే మనం ఒకవేళ పాత నిబంధన చదివిన, కొన్ని గ్రంథాలు చదివిన, కొన్ని భక్తుల అనుభవాలు మనం చదివిన, ఇప్పుడు ఉండేటువంటి యుగాన్ని బట్టి మనము దాన్ని బోధించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనము ఏ యుగంలో ఉన్నామో? కృపాయుగములో ఉన్నాం. వీఆర్ ఇన్. అలాగని దేవుడు బైబిల్లో కొన్ని తీసేశాడా? ఈ ఏదన్నా వద్దన్నాడా? లేదు. ఈ యుగములో, ఈ కాలంలో ఎలాగ మనము దాన్ని ఉపయోగించాలనేటువంటిది పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. హీ విల్ టీచ్ us. దీన్ని ఎలా బోధించాలా, ఆదికాండం ఎలా బోధించాలా, నిర్గమకాండం ఎలా బోధించాలా, ఈ యుగంలో ఇర్మియాని ఎలా బోధించాలా, ఓకే ప్రసంగిని ఎలా బోధించాలా, పరమగీతాన్ని ఈ యుగములో అనేటువంటిది పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తాడు. రైట్. విశ్వాసమూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. రైట్. ఇప్పుడు
ప్రతి విశ్వాసి దేవునితో ఏమి కలిగి ఉన్నాడంట? సమాధానం. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ పీస్ విత్ గాడ్. నీతిమంతులుగా తీర్చబడి, జస్టిఫైడ్ బై ఫెయిత్. జస్టిఫైడ్ బై ఫెయిత్. చూద్దాం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. అంటే ఇంతకుముందు ఈ ప్రవేశం ఉందా లేదా? ఉందా లేదా? లేదు. దేర్ వాజ్ నో ఎంట్రన్స్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ గ్రేస్. ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో ఏం చేయాలంట? నిలిచి ఉండాలంట. అంటే ఏంటి? నిలిచి ఉండకుండా బయటకు వచ్చేసే అవకాశాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఉంటాయి? ఎప్పుడూ ఉంటాయి. ఒకసారి వెళ్ళిన తర్వాత ఈ కృపలోకి బయటికి వచ్చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అపవాదేముంది, మనం అనేక సార్లు వచ్చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏమంటున్నాడు? అందులో ఏమై ఉండాలంట? నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. అంటే వై స్టాండ్ ఇన్ ద గ్రేస్ అండ్ ద జస్టిఫికేషన్ బై ఫెయిత్. ఎందుకు నిలిచి ఉండాలా? ఎందుకు నిలిచి ఉండాలా అంటే ఆ వ్యక్తి పడిపోయినప్పుడు తన్ను తాను ఖండించుకుంటాడు, వేరే వాళ్ళు ఖండిస్తారు, సమాజము ఖండిస్తారు, సంఘము ఖండించవచ్చు. కాబట్టి అతను నేను నీతిమంతుడను అని అనుకునే ఛాన్స్ ఉండదు. అందరూ ఖండిస్తున్నారు, అతను కూడా ఖండించుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? ఓకే. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అలాగని ఆ సమయంలో ఆ పొరపాటు చేస్తున్న అతన్ని నువ్వు నీతిమంతుడువు అని జ్ఞాపకం చేయడం మంచిదే, ఇలా చేయకూడదు అని చెప్పడం కూడా మంచిదే. చూద్దాం ఆ టైంని ఎలా హ్యాండిల్ చేశాడు పౌలు భక్తుడు. 1 కొరింథీయులు 6:7 నుంచి చూద్దాం. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఓకే, ఇది ఎక్కడ చూస్తున్నాడు పౌలు? ఈ పరిస్థితిని ఎక్కడ చూస్తున్నాడు? వేర్ డిడ్ పాల్ డిటెక్ట్ దిస్? వేర్ డిడ్ పాల్ ఐడెంటిఫై దిస్? ఎక్కడ కనుగొన్నాడు పౌలు అన్ని విషయాలు? కొరింథీయుల సంఘం. పాల్ ఐడెంటిఫైడ్ దిస్ స్టఫ్ ఇన్ ద చర్చ్. నౌ హౌ ఈజ్ హీ హ్యాండ్లింగ్ ఇట్? దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? ఈ ఐడెంటిఫైడ్ ఇన్ ద చర్చ్. నీవు నీలో చూసుకోవచ్చు, ఇంట్లో చూసుకోవచ్చు. లెట్ us see God kind of justification. మీరు వెళ్ళలేరు అని ఇక్కడ ఆపేస్తే పౌలు కృపాయుగంలో లేనట్టే. కానీ పౌలు కృపాయుగంలో ఉన్నాడు కాబట్టి దీన్ని ఎలా హ్యాండిల్ చేశాడో చూద్దాం. చదవం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ అంటే ఏంటి? ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఇవన్నీ మీలో కనపడుతున్నాయి. కానీ పౌలు ఏం చెప్తున్నాడు? మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఒకప్పుడు మీరు అలాగ ఉన్నారు. అరే ఇప్పుడు వాళ్ళలో కనపడుతుంది కదా ఈ పని, మరి అప్పుడు అంటావేంటి? చూద్దాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అయితే నువ్వు యేసుని నమ్మిన తర్వాత కూడా నీలో ఆ బుద్ధులున్న వాళ్ళని ఏం చెప్తున్నాడు? నీవు కడగబడిన వాడవు కాబట్టి నమ్మిన రోజు నుంచి నువ్వు ఇంకా అదే పాపాలు చేస్తున్నా. నువ్వెవరవంట? పరిశుద్ధుడవు, నీతిమంతుడవు. రైట్. ఇప్పుడు నువ్వు ఎవరైనా కనుగొన్నావు, ఒక వ్యక్తిని పొరపాటు చేయడం. అతను ఎవరైనా అవ్వచ్చు, నీ సహోదరుడు అవ్వచ్చు, నీ ఇంట్లో వాడు అవ్వచ్చు, స్నేహితుడు అవ్వచ్చు, సంఘంలో వాళ్ళు అవ్వచ్చు. మరి ఇప్పుడు అతన్ని ఎలా హ్యాండిల్ చేయాలా? ఎంతమందికి అర్థమవుతుంది? హౌ టు హ్యాండిల్ హిమ్. అతన్ని ఎలా చూడాలా?
అతను పడిపోయిన స్థితిలో ఉన్న దేవుడు అతన్ని ఎలా చూస్తున్నాడు? కాబట్టి పౌలు కూడా అతన్ని ఎలా చూస్తున్నాడు అంటే, అతన్ని ఎప్పుడు పాపంలో ఉన్నాడని చెప్తున్నాడు? యేసుని అంగీకరించిన తర్వాత, అంగీకరించక ముందా? దాని తర్వాత కూడా చేస్తున్నా అతను ఎలా చూస్తున్నాడు? కెన్ యూ హ్యాండిల్ దిస్ విత్ అదర్స్ వెన్ దే మెస్ విత్ యూ? నీవు ఇప్పుడు దీన్ని హ్యాండిల్ చేయగలవా? నీతోటే వేరే వాళ్ళు ఎలా చేస్తే? నీకు తెలిసిన వాళ్ళే, ఒకప్పుడు నిన్ను దేవునిలోకి నడిపించిన వాళ్ళే, ఒకప్పుడు నిన్ను దేవునిలోకి బలపరిచిన వాళ్ళే, ఇప్పుడు వాళ్ళు ఒక దారుణమైన పరిస్థితిలో ఉంటే నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలవు? సాధారణంగా హృదయంలోంచి తీర్పు వచ్చేస్తుంది. ఇతరులకు చెప్తాం, అరే చూడు అతని పరిస్థితి ఎలాగుందో, అతను నరకానికి పోతున్నాడేమో, పడిపోయాడేమో, సమాజం ఇలాగైపోతుంది. గాడ్ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్. దేవునిలో కొన్ని లక్షణాలు మనలో చూపించినటువంటి దేవుని చిత్తము. ఓకే, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తుంటే అది దైవ లక్షణం, ఎవరికైనా సహాయం చేస్తుంటే దైవ లక్షణం. సో చాలామంది నిన్ను దేవుడివే అంటారు బికాస్ ఆఫ్ దట్ క్వాలిటీ. అందులో తప్పలేదు. అతను తప్పుడు పనులు చేయొచ్చు, కానీ ఎవరో ఒకరికి మేలు చేశాడు. ఆ మేలు చేసిన వ్యక్తి ఏమనొచ్చు? లోకమంతా ఏమనుకోని, నువ్వు మటుకు నాకు దేవుడిలాగా వచ్చావయ్యా అంట. యూనో దట్ క్వాలిటీ ఈజ్ డివైన్. ఓకే, టీచింగ్. యేసు ప్రభు వారంట జ్ఞానములో ఎదుగుతున్నారంట. ఈ భూమి మీద యేసు ప్రభు వారేంటి జ్ఞానములో ఎదగడం ఏంటి? బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయనలో సంపూర్ణమై ఉన్నాయి. అవునా కదా? ఎవ్రీథింగ్ ఆర్ ఇన్ ఇట్స్ ఫుల్ ఫార్మ్ ఇన్ జీసస్ క్రైస్ట్. దెన్ హౌ కెన్ హీ గ్రో ఇన్ విజ్డమ్? ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏ రూపంలో వచ్చాడు? మనిషి రూపంలో వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా ఎలా ఎదగాలో నీకు నాకు చూపించాడు. సో హీ గ్రూ ఇన్ స్పిరిట్, ఇన్ విజ్డమ్ అండ్ ఇన్ ఫేవర్ విత్ గాడ్. దేవుడు ఎదగడం ఏంటి? చాలాసార్లు చెప్పాను మీకు. ఆయన దేవుడు అయినప్పుడు కూడా భూమి మీద అబ్రహాము సంతానము యొక్క శరీరాన్ని ధరించుకున్నాడు కాబట్టి ఆయన ఎదిగాడు. హీ హ్యాస్ టు గ్రో. దేవుడు కూడా మనము ఆ జ్ఞానములో ఎదగడం అనేటువంటి విషయం కావాలా ఈ లక్షణములో. సో పౌలు ఇప్పుడు ఎలా చూస్తున్నాడు? ఈజ్ పౌల్ సీయింగ్ ద కైండ్ దట్ గాడ్ జస్టిఫైడ్ హిస్ పీపుల్ ఆర్ యాజ్ ద వరల్డ్? అయితే మరి దేవుడు వాళ్ళని ఎలా చూస్తున్నాడు? వాళ్ళు ఎప్పుడైతే ఈయన్ని అంగీకరించారో, సంఘముగా ఫామ్ అయినప్పటి నుంచి లోకము కంటే భయంకరంగా అయినప్పటికీ కూడా ఆయన ఎలా చూస్తున్నాడు? వారిని వాష్డ్, sanctified, justified, purified. God kind of justification. Oh, can you handle this? ఇప్పుడు ఎవరైనా పొరపాటు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావు? విశ్వాసులను నీవు పరిశుద్ధుడవు, నీవు నీతిమంతుడు అని చెప్పగలవా? లేకపోతే ఇదేమైనా పాడుకునయ్యా అంటావా? ఈరోజు ఈ దైవ లక్షణము పౌల్లో ఉంది. పౌల్ నుంచి మనందరికీ వచ్చునుగాక. God kind of justification. We found this initially in God and then imparted it to Paul, and today imparting this to the believers of this kind, of this generation. Too much to handle. Could be hyper grace. He says you are washed, sanctified and justified. వీళ్ళందరిలో ఇంకా పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? God kind of justification. This should be your very powerful prayer point from today. ఎందుకంటే ఇది పాటించడం అనేది ప్రార్థన లేకుండా జరగదు. దీని విషయమై నువ్వు దప్పికొనాలి. ఏదైనా నీకు కావాలనుకోండి, లెట్ మీ టెల్ యూ, ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద బైబిల్, అందరికీ ఇవన్నీ ఉన్నాయని మనకు తెలుసు. కానీ ఏదైతే నువ్వు తీసుకొని డిమాండ్ పెడతావో, దాన్ని గట్టిగా పట్టుకుంటావో అదే జరుగుతుంది. వాట్ యూ ఫోకస్ ఆన్ విల్ వర్క్ ఫర్ యూ. ఏది నువ్వు ఫోకస్ చేయవో అది నీకు పని చేయదు. ఇప్పుడు ఈ గుణము, ఈ లక్షణము కొరకు మనం ప్రార్థించాలంటే ఏదైనా ఒకటి తీసుకొని దాని విషయమై దప్పికొనాలంట. ఏం చేయాలంట? దప్పికొనాలంట. అది దేవుని వాక్యానుసారమా కాదని చూసుకోవాలి. నువ్వేదైనా ఇమ్మన్నప్పుడు దేవుడు నీకు బోధిస్తాడంట దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలా. ఇఫ్ యూ ఆస్క్ గాడ్ ఎనీథింగ్, హీ విల్ టీచ్ యూ హౌ టు హ్యాండిల్. అందరికీ కావాలని ఉంటుంది ఏదైనా, కానీ అది ఎలా ఉపయోగించాలో దేవుడు నేర్పిస్తాడంట. శిష్యులకి నేర్పించాడు, పౌలుకి నేర్పించాడు. ఏం పట్టుకెళ్ళొద్దు అన్నాడు. చేశారా లేదా సేవ? ఏమైనా కొదువు ఉందా? అదేంటిది? సంచుల నిండా పట్టుకెళ్ళినా కొదువు లేదు, ఒక జతతో వెళ్ళినా కూడా ఏమి కొదువా? అదే స్టాండర్డ్. ఏ స్టాండర్డ్? లివ్డ్
ద సేమ్ స్టాండర్డ్. దేవుడు నీకు ఏదైనా ఇచ్చే ముందు నీకు ట్రైనింగ్ తీసుకున్నాక ఇస్తాడు. ఇది కూడా మనం అలాగే అనాలి, ప్రభువా నేను కూడా ఇలా ఎదగాల, ఇతరులు ఇలాగా పడిపోతున్నప్పుడు, ఇలా జరుగుతున్నప్పుడు, అలా జరుగుతున్నప్పుడు నీలాగా నేను చూడగలగాల. కెన్ ఐ సీ దట్ లార్డ్? కెన్ యూ గివ్ మీ దట్? కెన్ యూ డెవలప్ మీ? ఆ గుణము నాలో ఇవ్వగలవా? ఈ రోజు నుంచి ఈ గుణము మీ అందరికీ కలుగును గాక. ఓకే, గద్దించాలా, చెప్పాలా, బట్ అట్ ద సేమ్ టైం యు ఆర్ జస్టిఫైడ్. పౌలు కోపం వస్తుంది, వీళ్ళందరూ ఎల్లరు పరలోక రాజ్యానికి, కానీ మీకు తెలీదా మీరెవరు? కడగబడిన వారు. యు ఆర్ వాష్డ్, sanctified and justified. Why are you still deeply rooted in this sin? అంటే ఏంటి? ఒక వ్యక్తి యేసుని ఎరిగి కూడా లోతైన పాపములో వేరు కలిగి ఉండొచ్చు. ఎంతమందికి అర్థమైంది? ఆ సమయంలో కూడా నువ్వు అలా చూడొచ్చా లేదా? గాడ్ కైండ్, అలా దేవుడే చూడగలడు. ఒక కుమారుడు ఎంత ఘోర పాపము చేసినా అతను బాగుండాలా, నా కొడుకు మంచోడు అని ఎవరంటారు? ఆ తల్లే అంటది. అలాగని తప్పు కరెక్టా? కాదు, తప్పు తప్పే. అందరూ చెప్పండి, అలాగని తప్పు కరెక్ట్ కాదు, తప్పు తప్పే అనండి. సిన్ ఇస్ sin. సిన్ ఇస్ సీరియస్. అలాగని పాపం లైట్ తీసుకోవాలా? పాపముకి ఎంత ఖర్చు అయిందంటే దేవుని కుమారుడి యొక్క ప్రాణం ఖర్చు అయింది. సిన్ ఈస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అలాగని లైట్గా పాపం చేయొచ్చా? సిన్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇట్ కాస్టెడ్ గాడ్ సన్ టు కమ్ అండ్ డై, డెత్ ఆఫ్ ఎ సన్. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? మరణం. పుణ్యం లైట్ తీసుకోవడానికి ఉందా? సావు. డెత్ ఈస్ ద కాన్సిక్వెన్స్. అందులో చెప్పండి పక్కలతో, పాపము చాలా ఘోరమైన పని అనండి. ఎందుకంటే తండ్రి తన కుమారుని పంపించి అతను మరణించాలి. ఇట్ కాస్టెడ్ ద ఎటర్నల్ గాడ్ టు డై ఫర్ ఎ వైల్. శాశ్వతముగా జీవించే దేవుని కుమారుడు చనిపోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇట్స్ అ సీరియస్ అఫెన్స్. కానీ ప్రేమ అనేది ఒకటి ఉంది దేవుడికి. ఏముందంట? నీలో ఏదైనా పెరగాలనుకోండి, దేవుడు అందరికీ ఇచ్చాడు, అందరికీ తలాంతులు ఇచ్చాడు, అందరికీ వరాలు. చదువుకునే వరం, వ్యాపారాలు చేసే వరం, కొంతమందికి బోధించే వరం, కొంతమందికి ప్రవచించే వరం, అనేక వరాలు ఇచ్చాడు. ఏ వరమైనా పెరగాలనుకోండి, అందులో ఏముండాలో తెలుసా? ప్రేమ. యాడింగ్ లవ్ టు యువర్ బిజినెస్, యాడింగ్ లవ్ టు యువర్ జాబ్, యాడింగ్ లవ్ టు దట్ గిఫ్ట్ మ్యాగ్నిఫైస్ ఇట్. దేనికి నీవు ప్రేమను కలుపుతావో చూడండి, దేవుడు అంటాడు, నీవు నాతో ఉంటే బహుగా ఫలిస్తావంట. హూ ఇస్ గాడ్? గాడ్ ఈజ్ లవ్. దేనికైనా ప్రేమను జతపరిస్తే అది అభివృద్ధి పొందుతుందంట. యాడింగ్ లవ్ విల్ మ్యాగ్నిఫై దట్ వాట్ ఎవర్ యు వాంట్. ఈ వాక్యం తిన్న తర్వాత చాలామంది హద్దులు లేని అభివృద్ధి పొందుకుందరు గాక. దిస్ ఈస్ ఫర్ యువర్ ఎక్స్పాన్షన్. యాడింగ్ లవ్ అంటే దేవుడు ఇటువంటి వారిని కూడా ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? వాక్యానుసారముగానండి. వర్డ్. అయినా నువ్వు కడగబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు, నీతిమంతుడుగా ఉన్నావు అని జ్ఞాపకం చేస్తున్నాడంట పౌలు భక్తుడు. దేవుడు అలాగే చేస్తున్నాడు. ఇది ఇంతకు ముందు కాలంలో ఇటువంటి జ్ఞానం ఉందా? ఇటువంటి కృపలోకి ఇంతకు ముందు ప్రవేశం ఉందా? సరే, యేసుక్రీస్తు తర్వాత ఇందులోకి ప్రవేశం ఉందా? ఉంది, కానీ జనాలు ప్రవేశించలేదు. ఎందుకు? బోధింపబడలేదు కనుక. యు కెనాట్ హ్యావ్ ఫెయిత్ ఫర్ వాట్ యు డోంట్ బిలీవ్. వాట్ యు బిలీవ్ విల్ వర్క్ ఫర్ యూ అకార్డింగ్ టు ద అవైలబిలిటీ ఆఫ్ ద డిస్పెన్సేషన్. ఉదాహరణకి ఏలియా పైనుంచి అగ్ని తీసుకొచ్చాడు, సైనికుల్ని దహించి వేశాడు. ఏం చేశాడు? 50 మందిని కాలిపోయారు. 50 మంది కాలిపోయారు, ఇంకొకళ్ళు వచ్చి సరెండర్ అయిపోయారు. ఇప్పుడు కూడా నీ కోపం వచ్చి అగ్గి తీసుకొస్తే దేవుడికి పంపిస్తాడా? పంపించడా? The anointing of Elijah and Elisha, double fold, triple fold వచ్చేసింది. కరెక్టే. అయితే శిష్యులు ఇలాగే ఒక చోటకి వెళ్తారు. లూకా 9లో ఉంటుంది. 22 నుంచి చదవమ్మా. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళిన అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. How about you want to go somewhere but your heart is somewhere else? ఎంతమంది ఏదో చేద్దాం అనుకొని చేయకూడని ఉద్యోగంలో ఇరుక్కుపోయారు. ఏదైతే మారదో అప్పుడు అదేం చెప్తుందో తెలుసా? వీడు మారట్లేదు, వాడు మారట్లేదు అని చెప్తున్నారా? ఆ టైంలో ఏం చేయాలి తెలుసా? మీకు గొప్ప చిట్కా ఇస్తాను, పక్కన చెప్పండి, ఇప్పుడే ఇను అనండి. వాళ్ళు మారట్లేదు అనుకో, చిట్కా ఏంటి తెలుసా? నువ్వు మారిపో. వాడి కోపం తగ్గట్లేదా? నువ్వు దీర్ఘశాంతుడు అయిపో. వాడు క్షమించట్లేదా? నువ్వు క్షమించేయి. వాడు తగ్గట్లేదా? నువ్వేం చేయాలా?
తగ్గు. If things are not changing, the Spirit is telling, why don't you change? You may not like it, but the Holy Spirit will help you. It may sound impossible. ఆయన యెరూషలేమునకు నబిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకోలేదు. కరెక్టే. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ఎవరంట? యాకోబు, యోహాను. ముగ్గురు స్పెషల్లీ ట్రైన్డ్ అండి. ఎవరో తెలుసా ఈ ముగ్గురు? యోహాను, యాకోబు, పేతురు. దీస్ ఆర్ స్పెషల్లీ ట్రైన్డ్ పీపుల్. ఎవరైనా చనిపోయారనుకో ఎవరిని పిలవరు, వీళ్ళు ముగ్గురినే పిలుస్తారు, ముగ్గురులో ఒకరిని పిలుస్తారు. ఎందుకంటే యేసుప్రభువు అందరికీ తలుపులేసి లేపడం ఎవరికి ట్రైనింగ్ ఇచ్చాడు? మృతులు లేపమని ఎంతమందికి చెప్పాడు? 12 మందికి చెప్పాడు. అందులో యోధా ఉన్నాడా? యోధా కూడా ఉన్నాడు. నేను చేయి కార్యాలు మీకు చేయగలను ఎంతమందికి చెప్పాడు? హోల్ పబ్లిక్కి చెప్పాడు. కానీ స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చింది ముగ్గురికే. అందులో అబ్జర్వ్ చేసి దాన్ని మేనిఫెస్ట్ చేసింది పేతురు ఒక్కడే. డిస్హానర్ ఈజ్ రిజెక్షన్. నువ్వు తిరస్కరించేసావు. నువ్వు తిరస్కరించేసింది నీకు పనిచేస్తుందా? పని చేయదు. ఫరో హృదయంలో ఫిక్స్ అయిపోయాడు. మారాడా? మారలే. చూద్దాం ఏం జరిగిందో. శిష్యులైన యాకోబు, యోహాను, దీస్ 3 ఆర్ స్పెషల్ ట్రైన్ పీపుల్. Somebody is entering into the inner closet of God's training camp today. Everybody knows everything, everybody believes everything, but there are only few manifestors. ఎంతమంది తెలుసు దేవుడికి సమస్తము సాధ్యమని? శిష్యులైన యాకోబును, యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడానికి ఇష్టమా అని అడగగా, ఎవరు ఆజ్ఞాపించాలంట? యేసయ్య, దూతల, వీళ్ళిద్దరు? మేము అంటే వీళ్ళిద్దరికి ఏ అధికారం ఉంది? పైనుంచి అగ్ని తీసుకొచ్చి ఊరును కాల్చేసే అధికారం ఎవరికి ఉంది? శిష్యులకి. అందుకే శిష్యులను అంటాడు, మిమ్మల్ని ఎలా పంపిస్తున్నాను నేను అంటే, మీరు సింహాలు, ఆ తోడేళ్లను చీల్చేసేయచ్చు మీరు, కానీ ఆ తోడేళ్ల ముందు మీరు ఎలాగెళ్ళాలా? సో గాడ్ మేడ్ దెమ్ ఫస్ట్ డేంజరస్ అండ్ దెన్ సెంట్ దెమ్ యాస్ ల్యాంబ్స్. దేవుడు ఎలా ట్రైనింగ్ ఇస్తాడు ఎంతమందికి అర్థమవుతుంది? నజరేయుడైన యేసయ్య ఏ ద్వారములో అయితే ఆగిపోయారో, గాడ్ టు ఓపెన్ దాట్. చాలామంది ఆర్థికంగా ఆగిపోయారు నాయన, చాలామంది ఉద్యోగంలో ఆగిపోయారు, చాలామంది వివాహంలో ఆగిపోయారు, పిల్లల్లో ఆగిపోయారు, ఆరోగ్యంలో ఆగిపోయారు, చాలామంది ప్రార్థనలో ఆగిపోయారు, అనేక వరాల్లో ఆగిపోయారు, సేవలో ఆగిపోయారు, వ్యాపారాల్లో ఆగిపోయారు, విదేశాలలో ఆగిపోయారయ్యా. రకరకాల చోట్ల అన్ని రంగాల్లో ఆగిపోయారు వాళ్ళు. చాలామంది కోల్పోయి, నేను మళ్ళా ముందుకు రాగలనా, నేను మళ్ళా పైకి రాగలనా, కెన్ ఐ బౌన్స్ బ్యాక్, కెన్ ఐ కమ్ బ్యాక్, ఈస్ ద రెస్టోరేషన్ పాసిబుల్ ఇన్ మై లైఫ్? ద లార్డ్ ఈజ్ రెస్టోరింగ్ యూ. అమేజింగ్ రెస్టోరేషన్. నజరేయుడైన యేసయ్య ప్రతి వ్యాధిని స్వస్థపరచువాడా, నీ సిలువ ఇంకా బహుగా పనిచేస్తుంది. ఈరోజు నీ సిలువని గణపరుస్తున్నాము. సిలువను నేను అనేక సార్లు వ్యర్థపరిచాను, నేను గణపరుస్తాను. మరొకసారి తల నుంచి అరికాలు వరకు నీ రక్తముతో నన్ను కడిగి, నా హృదయాన్ని బహుగా కడిగి, నా నాలుక గణపరిచే మాటలను, హృదయంలోంచి ఘనత వచ్చే మాటలే పలుకు. నీ కృప నాకు దయచేయమని నజరేయుడైన యేసయ్య మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.